హాయ్ ఫ్రెండ్స్. మరి దేవుని పిల్లలందరికీ వందనాలు. మనం ఈ దినము ప్రతి క్రైస్తవుడు సహవాసం ఎలాగుంది అనే విషయాల కోసం మాట్లాడుకుందాము. సహవాసం ఎంత ముఖ్యమైనది. సహవాసం వల్ల సహవాసం అంటే ఫ్రెండ్స్ మనం తిరిగే ఎవరికైనా సరే జీవితంలో కలిసి తిరగడానికి గానీ, కలిసి బ్రతకడానికి గానీ, మనకు సహవాసం అనేది ప్రతి మనిషికి అవసరమండి. చాలామంది మరి కొంతమందైతే ఒంటరిగా ఉంటారు గానీ, కొంతమందైతే ఎక్కువగా సహవాసం కోరుకుంటారు. ఆ సహవాసం ఎలా ఉండాలి? ఏ విధంగా ఉంటే భక్తిగా ఎదుగుతారు, దేవునికి ఇష్టలుగా బ్రతుకుతారనే విషయాల కోసం మాట్లాడుకుందాము. దయచేసి వాక్యం చూసినట్లయితే 1 కొరింథీయుల పత్రిక 15 అధ్యాయం 33 వచనం చూడండి స్నేహితులారా, మీ చేతిలో బైబిల్ ఉంటే. మోసపోకండి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని సరిపును. సో మరి దేవుని పిల్లలైన మీ అందరికీ వందనాలు. మరి దుష్ట దుష్ట సాంగత్యం అంటే దుష్ట సాంగత్యం అంటే దుష్ట స్నేహాలు మంచి ప్రవర్తన కూడా సరిపేస్తాయంటండి. మనం చూసుకున్నట్లయితే వాక్యం క్లియర్‌గా చెప్తుంది. స్నేహితులారా, మరి మీ సహవాసం ఎలాగుంది అనేది జ్ఞాపకం చేసుకోండి. మీకు మీరు ప్రశ్న వేసుకోండి. నా సహవాసము మరి దేవునికి దగ్గరగా ఉందా? ప్రార్థనకు దగ్గరగా ఉందా? నా సహవాసము మరి దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా వెళ్ళడానికి మరి సహాయపడుతుందా? నా సహవాసము ఎడతెగక ప్రార్థన చేయడానికి మరి ప్రోత్సహిస్తుందా? అనేది జ్ఞాపకం చేసుకుని ప్రభునందు ప్రియులారా, మనము చూస్తాము మరి తరచుగా సహవాసం వల్ల చాలా చాలా ఇదిగా ప్రభావితం అయిపోతామండి. ఎందుకంటే మరి మన సహవాసము అది భక్తిపరులతో ఉన్నామనుకోండి, దేవునికే ఇష్టంగా బ్రతుకుతాము, కుటుంబానికి ఆదర్శంగా బతుకుతాము, మన సంఘానికి కూడా మాదిరిగా బ్రతుకుతాము. పోయిన వీడియోలో ధ్యానించినట్లు మనం ప్రార్థనకి దగ్గరగా ఉంటాము. అలాగే దేవుని సన్నిధికి క్రమం తప్పకుండా వెళ్తాము. ఎన్ని పనులున్నా సరే దేవునికి ఇష్టంగా బ్రతుకుతామండి. అదే చెడ్డ సహవాసం చేసామనుకోండి, మన సహవాసము దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలతో కాకుండా లోకస్తులతో కానీ చేసామనుకోండి, దేవుణ్ణి నమ్ముకున్న వారు మరి వారి వారి ప్రవర్తన ఎలా ఉంటుందండి? ఎంతసేపు లోకం వైపు వాళ్ళ మనసు విపరీతంగా మరి లాగేస్తుందండి. వారి మనసు ఎటు వెళ్తుందో వారికి తెలియదండి. వారి మనసుకి, వారి హృదయానికి, వారి సహవాసానికి మరి అడ్డంకులు ఉండవండి. భయం ఉండదండి. మనకనుకోండి, మనము సరే ఈ మరి ఏమనుకోకండి, మరి ఉచ్చరించేందుకు మనకి సినిమా చూడాలనిపించింది అనుకోండి, మనకి దేవుడు గుర్తొస్తాడు వెంటనే. అలాగే సీరియల్ చూడాలనిపిస్తుంది అనుకోండి, భక్తి పరులకు అనుకోండి, దేవుడు గుర్తొస్తాడు. దేవుడు చెప్పాడు కదా సమయాన్ని వృధా చేయొద్దని, మనం ఎందుకు వృధా చేయాలా? అలాగే ఎన్ని పనులుండి పనులు పక్కన పడేసి అలాగా మరి జులాయిగా తిరుగుదామని అనిపించింది అనుకోండి, దేవుడు గుర్తొస్తాడు వెంటనే. అయ్యో దేవా, సమయాన్ని మరి వేస్ట్ చేయకూడదు, సమయాన్ని వేస్ట్గా ఖర్చు పెట్టకూడదు, అది వినియోగించుకోవాలి అని వాక్యం గుర్తొస్తుంది మనకి. అదే లోకస్తులకు అనుకోండి, వారికి ఏది గుర్తురాదు, ఎవరో ఆపరు, ఎవరో మరి ఏమి అనరండి. వారిని నచ్చినట్టు తిరగవచ్చు, నచ్చినట్టు మాట్లాడవచ్చు, నచ్చినట్లు వెళ్ళొచ్చు, చూడొచ్చు, ఏమైనా చేయొచ్చు. వారికి ఒక కట్టుబాటు కానీ, ఒక మరి కంచె కానీ వారికి ఏమి ఉండదండి. అలాంటి వారితో మనం సహవాసం చేసామనుకోండి, మరి వారికి ఉన్న అలవాట్లన్నీ మనకు వచ్చేస్తాయి. ఎటువంటివంటే, వాడు తాగుతాడు, స్మోకింగ్ చేస్తాడు, బూతు మాటలు మాట్లాడతాడు, వాడు మరి ఇంకేమైనా చేస్తాడండి. అలాంటి వాడితో మరి దేవుడు నమ్ముకుని వాడు సహవాసం చేస్తే వాడికున్న అలవాట్లన్నీ మరి వీడికి ఒబ్బేయండి. దయచేసి జ్ఞాపకం చేసుకుని ప్రియ సహోదరుడా, సహోదరి, మన సహవాసం ఎలాగుందో చూసుకోవాలండి. మరి మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం, అపోస్తుల కార్యాలు 2:42లో ఆది అపోస్తులు ఎలా ఉన్నారండి? వారు రొట్టె విరచటి యందును, ప్రార్థన చేయటి యందును, ఇంటింటా మరి కూడుకొనుట యందును ఎడతెగక ఉండిరి అని ఉందండి. వారు అలాగ ఉండబట్టే ఆది సంఘం స్థిరపడిందండి. మరి ఈ దినాలలో మన సంఘాలు స్థిరపడాలన్నా, మన భక్తి నిలబడాలన్నా, మన సహవాసం ముఖ్యంగా చూసుకోవాలండి. మనం ఎవరితో సహవాసం చేస్తున్నాము, మన సమస్యలు ఎవరితో చెప్పుకుంటున్నాము, మన అవసరాలు ఎవరితో చెప్పుకుంటున్నాము, మనం ఎందుకు ఇతరులతో చెప్పుకోవాలి? మన అవసరతలు, మన సమస్యలు, మనకున్న మరి ఇబ్బందులు తీర్చడానికి సర్వశక్తి గల మన యేసుప్రభు ఉన్నారు కదా, మనం ఎందుకు వారితో చెప్పుకోవాలి అనిపించాలండి ప్రతి క్రైస్తవుడికిని. సహవాసం చూసుకోవాలి. చాలామంది మనం చూస్తాము, భక్తిహీనులుగా ఎందుకు అయిపోతారంటే వారు సహవాసం వల్ల భక్తిహీనులు అయిపోతారండి.
మరి ఒకడు క్రైస్తవుడు అనుకోండి, ఇంకొకడు అన్యుడు అనుకోండి, మరి ఇప్పుడు చెప్పాం కదా, ఆ విధంగా మారిపోతారండి. పోనీ దేవుడిని నమ్ముకున్నవాడు దేవుడిని నమ్ముకోలేనోడితో తిరిగినప్పుడు దేవుడిని నమ్ముకున్నోడిలాగా వాడు మారితే పర్వాలేదండి. కానీ దేవుడిని నమ్ముకున్న వారే వారిలా మారిపోతున్నారండి. ఎందుకంటే మునుపు అవన్నీ మనం చేశాము. సర్వశక్తి గల దేవుడు మరి మనకు అవకాశం ఇచ్చి నమ్ముకున్నామండి. నమ్ముకున్న తర్వాత మళ్ళీ వదిలేసినయి ఎందుకండి పట్టుకోవడం? మరి ఎంత సిగ్గుచేటు మరి. అర్థం చేసుకుని ప్రియ ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ కుక్కకి మరి కుక్క ఎలాగైతే కక్కిన దానికి ఆశపడుతుందో, ఈనాడు క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారండి. మరి ఓ పాత జీవితం మరి వదిలేసి నూతన జీవితంలోకి దేవుడు మనకి అడుగు పెట్టించే అవకాశం ఇచ్చాడండి. ఆ అవకాశాన్ని వినియోగించుకోవట్లేదండి ఈనాడు క్రైస్తవులు. ప్రభువునందు ప్రియులను జ్ఞాపకం చేసుకోండి. మన మన సహవాసం ఎలా ఉంది? మంచి వారితో తిరుగుతున్నామా? చెడ్డ వారితో తిరుగుతున్నామా? అసలు తిరగాల్సిన పనే ఉంది. సర్వశక్తిగల మన తోడున్నాడు. మనం దేవుడు మనకి ఏ పని ఇచ్చినా ఆ పని శక్తి లోపం లేకుండా చేస్తూ, మనం దేవుని సన్నిధికి దగ్గరగా ఉంటూ, సంఘంతో సహవాసం చేస్తూ, మనము సేవకులతో సహవాసం చేస్తూ ఉంటే బయట వారితో తిరగాల్సిన మరి కర్మ ఏంటండి? జ్ఞాపకం చేసుకుని ప్రియ సహోదరి, సహోదరుడా, మరి ఈనాడు సహవాసం వల్లే చాలామంది క్రైస్తవులు బలహీనులు అయిపోతున్నారండి. వారి విశ్వాసము మరి బలపడడం లేదు. అది క్రైస్తవుడితో తిరిగామనుకోండి, మరి ముందున్న క్రైస్తవుడు భక్తిపరుడు అనుకోండి, వాడు దేవునిగా ఇష్టడుగా ఉంటాడు, దేవునికి దగ్గరగా ఉంటాడు, దేవుని సన్నిధికి మరి సమీపంగా ఉంటాడు, వాడు కుటుంబానికి ఆదర్శంగా ఉంటాడు, మాదిరిగా ఉంటాడు. మరి ఇవన్నీ చేసినప్పుడు అలాంటి వాడితో నీవు తిరిగావనుకోండి, ఆ బుద్ధులే నీకొస్తాయి. ఖచ్చితంగా నీ దేవుడికి నీవు మరి దగ్గరగా ఉంటావు, ఇష్టడుగా బ్రతుకుతావు. చెడు అలవాట్లేవి నీలోకి రాకుండా మరి దేవుని అలవాట్లే, దేవుని తలంపులే, దేవుని కృపే మన పైన ఉంటుంది, వీడి పైన ఉంటుందండి. దయచేసి జ్ఞాపకం చేసుకో ప్రియ సహోదరి, సహోదరుడా, మన ఈనాడు సహవాసం ఎలాగుంది. మనము మరి మరొక రిఫరెన్స్ చూసినట్లయితే సామెతల గ్రంథం తీయండి, 13వ అధ్యాయం తీసినట్లయితే స్నేహితులారా, మరి 13వ అధ్యాయము మనం చూసినట్లయితే మరి స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి. మరి రెఫరెన్స్ మర్చిపోయినా, అందుకే లేట్ అవుతుంది. మరి జ్ఞాపకం చేసుకుని ప్రభునందు ప్రియులారా, మనము దేవుని పిల్లలైన మనమందరము దేవునిలా బ్రతకాలంటే ఖచ్చితంగా సహవాసం ముఖ్యంగా కాపాడుకోవాలండి. ఇక్కడ అంటున్నాడు మరి 13వ అధ్యాయం 20వ వచనము, జ్ఞానుల సహవాసం చేయువాడు జ్ఞానము గలవాడు అవుతాడండి, మూర్ఖులు సహవాసం చేయవాడు ఖచ్చితంగా మూర్ఖుడైపోతాడండి. అది జ్ఞాపకం చేసుకో ప్రియ దేవుని పిల్లలారా, ప్రియ దేవుని జనాంగమా, దయచేసి మీ సహవాసం ఎలా ఉందో మీకు మీరే ప్రశ్న వేసుకోండి. మీరు మూర్ఖులతో సహవాసం చేస్తున్నారా, జ్ఞానం గలవారితో సహవాసం చేస్తున్నారా అనేది జ్ఞాపకం చేసుకోండి. మన సహవాసం జ్ఞానవంతులతో ఉన్నదనుకోండి, ప్రార్థన సరిగ్గా చేస్తాము, బైబిల్ సరిగ్గా చదువుతాము, దేవుని సన్నిధికి క్రమంగా వెళ్తాము, దేవుని మరి మన సంఘంతో సహవాసం కలిగి ఉంటామండి. బలహీనుల్ని బలపరుస్తాము, శక్తిహీనుల్ని మరి చేయూతనిస్తాము. అన్నీ మంచిగానే దేవుడు మనకి చేస్తాడండి. ఎందుకంటే మన సహవాసము దేవుని పిల్లలతో ఉన్నదనుకోండి, ఖచ్చితంగా మన సహవాసం బాగుంటుంది. మూర్ఖులతో సహవాసం చేస్తుంది. నేను ఒక క్రైస్తవుని చూశానండి ఈ మధ్య, ప్రతిరోజు చూస్తున్నానండి. వాడు మరి పనికి వెళ్తాడండి, ప్రతిరోజు పనికి వెళ్ళేటప్పుడు వాడు పనికి వెళ్తాడండి. వీడితో పనికి వెళ్ళిన వారు అన్యులండి, వీడైతే క్రైస్తవుడు. మరి వీడు పోనీ వాళ్ళతో వెళ్ళినప్పుడు కనీసం దేవుని పాటలన్నా వీడు వినాలా? దేవునికి మరి దేవుని సన్నిధికి మరి ఆదివారం కూడా పనికి వెళ్ళిపోతున్నాడండి వాడు, దేవుని సన్నిధి ఎగ్గొడేసి. దేవుడు ఏం చెప్పాడండి? 6 దినాలు కష్టపడి 7వ దినాన మీరు విశ్రాంతి తీసుకోండి, దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వండి అని చెప్పాడు కదండి. కానీ వాడు ఆదివారం కూడా మరి శుక్రవారం కూడా లక్ష వరకు ఏ రోజు కూడా మరి ప్రార్థనకి వెళ్ళినట్టు వాడిని చూడలేదండి. మరి అలాంటి వాడు బలహీనుడు అయిపోమంటే అయిపోడండి, శక్తిహీనుడు అయిపోడా? విశ్వాసంలో ఎలా బలపడతాడు? మరి వాడు సినిమా పాటలు వింటున్నాడండి, పెద్ద సౌండ్ పెట్టి. మళ్ళీ నేను క్రైస్తవుడిని, నేను అనేక మందికి మాదిరిగా నేను బ్రతకాలా, నేను ఇంత పెద్దగా సినిమా పాటలు పెట్టి వింటే మరి నన్ను చూసిన వారు
అయ్యో! వాడు మరి చాలా సంవత్సరాలు అవుతుంది వాడిని నమ్ముకోయి, వాడింకా మారలేదు. నేనలా మారితే నేనింకా పెద్దగా సినిమా పాటలు పెద్ద సౌండ్ పెట్టుకొని వింటాను అని వాడి వల్ల ఇంకొకడు బలహీనుడైపోతాడు కదండీ! దయచేసి జ్ఞాపకం చేసుకోండి ప్రియ సహోదరి, సహోదరుడా. ఎందుకంటే మ మరి దేవుడు చెప్తున్నాడు మరి దుష్ట సాంగత్యం మంచి నడవడిని ఖచ్చితంగా సరిపుతుందండి. పోనీ క్రైస్తవుడు అన్యుడితో తిరిగినప్పుడు క్రైస్తవుడు అన్యుడిని క్రైస్తవుడిలా మార్చాలనే శక్తి ఉందనుకోండి, అప్పుడు చెయ్యొచ్చు సహవాసం. కానీ ఈనాడు ఈ లోకం ఎలాగుందంటే బహు ఆకర్షణీయంగా మారిపోయిందండి. మన హృదయము మరి మా సేవకుడు కూడా మరి చెప్పారు మరి హృదయము గత వీడియోలో ధ్యానించాం ఘోరమైన వ్యాధి కలదండి. హృదయాన్ని నమ్ముకొని చాలా మంది చెడిపోతున్నారు. చెడిపోయి అటు నుంచి అటే మరి నరకానికి పోతున్నారండి. ప్రభుని ప్రియులారా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు చెప్తున్నాడు, దేవుడిని నమ్మి బాప్తిస్మం పొందినవాడు యేసుక్రీస్తు వారిని వెంబడించాలి ఖచ్చితంగా. ఆయన పోలి నడవాలి. ఆది సంఘం అలాగే చేసిందండి. ఈనాటి సంఘాలు కూడా, ఈనాటి క్రైస్తవులు కూడా, సంఘం అంటే ప్రతి క్రైస్తవుడండి. ప్రతి క్రైస్తవుడు మరి దేవునికి ఇష్టంగా బ్రతకాలి. దేవుని పిల్లలతో సహవాసం ఉండాలి. మరి ప్రతి క్షణం ప్రార్థన చేయాలి. మరి దేవుని సన్నిధి క్రమం తప్పకుండా వెళ్ళాలి. మరి దేవుడిచ్చిన పనిని శక్తి లోపం లేకుండా చేసుకోవాలి. తనని మరి కుటుంబాన్ని మరి బాగుగా పాలన చేసుకోవాలి. అలాగే మనం భక్తిలో దినదినం ఎదగాలే తప్ప దిగజారకూడదండి. ప్రభుని ప్రియులను జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాము. మరి ప్రతి ఒక్కరూ ఎలాగున్నారు? మీ సహవాసం ఎలాగుంది? భక్తి పరులతో ఉందా? భక్తిహీనులతో ఉందా? అనేది జ్ఞాపకం చేసుకోండి. మీ సహవాసము దేవుని పిల్లలతో ఉందా? లేక అన్యులతో ఉందా? అనేది మీకు మీరే ప్రశ్న వేసుకోండి. మరి దేవుడు మిమ్మల్ని లెక్క అడిగే రోజు ఏదో ఒకటి ఉందండి. ఖచ్చితంగా మిమ్మల్ని దేవుడు లెక్క అడుగుతాడు. మీరు తీర్పు దినాన ఖచ్చితంగా దేవుడు ఎదుట నిలుస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరిని విడిచిపెట్టాడు దేవుడు. ప్రతి ఒక్కరిని మరి తీర్పులోకి లాగే రోజు ఒకటి వస్తుంది. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకుని ప్రభుని ప్రియులారా, మన సహవాసము మరి దేవుని పిల్లలతో ఉందా లేదా అనేది జ్ఞాపకం చేసుకోండి. మీకు మీరే ప్రశ్న వేసుకోండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిని దేవుడు చూస్తున్నాడు. ప్రతి ఒక్కరు చేసే